షలోమ్ అండ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. పరిశుద్ధులందరికీ ఉదయకాల శుభ వందనములు. ఈ దిన కృపావాక్యం చూసుకుందాము. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 1వ వచనం. ఐజయా 60th chapter 1st verse. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. ఈ మాట పలకగానే మీకు ఒక పాట గుర్తొస్తుంటుంది కదా, లెమ్ము తేజరిల్లుము అని. అది ఎంత చక్కటి పాట. సో ఇది ఈ వాగ్దానం ఎవరికి ఇస్తున్నాడు? పరిశుద్ధులారా, ఇజ్రాయెల్ వాసులకు, యెరూషలేం వాసులకు. మరి ఇజ్రాయెల్ ప్రపంచం అంతా చెదిరిపోయి ఉన్నారు, వారు సమకూర్చబడుచున్నారు. ఓ ఇజ్రాయెల్లారా, ఓ యెరూషలేం వాసులారా, మళ్ళీ వెలుగు మీ మీదకి రాబోతున్నది, వెలుగు మీ మీద ప్రసరించబోతున్నది, మీరు లేవండి, మీరు తేజరిల్లండి అని బలపరిచే మాట యెషయా ప్రవక్త ద్వారా తెలియపరుస్తున్నాడు. కాబట్టి వారందరూ సమకూర్చబడుతున్నారు. అయితే ఇజ్రాయేలీలేమో మొదటి రాకడ గురించి ఎదురు చూస్తున్నారు. మరి ఆత్మీయ ఇజ్రాయేలమైన మనమేమో యాషువ మెస్సయ రెండవ రాకడ గురించి ఎదురు చూస్తున్నాం. వారికి మనకి ఎంత తేడా ఉంది చూడండి సుమ పరిశుద్ధులారా. మరి ఆ యొక్క వెలుగు వస్తుందని, ఆ వెలుగైన యాషువ వస్తాడని వారు చూస్తున్నారు. కానీ వెలుగుదూత వేషం వేసుకున్న అపవాది అనేకులను చెరపడుతున్నాడు, అనేకులను మోసాలు గురి చేస్తున్నాడు, అనేకులను శ్రమల పాలు చేస్తున్నాడు, అనేకులను ఇబ్బందుల పాలు చేస్తున్నాడు, అనేకులను సత్యమును అనుసరించకుండా వారి మనోన్నతులకు గుడ్డితనం కలిగజేస్తున్నాడు. కానీ కొర్నేలియస్ గారి ఇంటి మీదకి వెలుగు వచ్చింది కాబట్టి ఆ ఇంటి వారందరూ, ఆ స్నేహితులందరూ వెలిగించబడ్డారు. అపోస్తలుడైన సౌలు గారి మీద వెలిగించబడిన వెలుగు అనేకులను, ప్రపంచంలో అనేకులను వెలిగించింది. ఆ వెలుగే నీ యొద్దకు, నా యొద్దకు, మన యొద్దకు వచ్చింది. అందుకే చీకట్లో ఉన్న మనల్ని ఆయన వెలుగులో నడిపించాడు పరిశుద్ధులారా. కాబట్టి మన కుటుంబాల్లో వెలుగులు నింపబడుచున్నవి. ఇంకా అధికమైన కృప విస్తరింపజేసి మన కుటుంబాలలో, మన బిడ్డల జీవితాలలో వెలుగులు నింపబడతాయి సుమ. సో ఆ వెలుగైన యాషువ పరిశుద్ధాత్మతో మనల్ని నింపబోతున్నాడు. మన భాషలు మాట్లాడబోతున్నాము, మనం ప్రవచనాలు చెప్పబోతున్నాము, మనం కలలు కనబోతున్నాము, మన వృద్ధుల దర్శనాలు చూడబోతున్నారు. సో మనం అద్భుతాలు మనం కనులారా చూడబోతున్నాము పరిశుద్ధులారా. కాబట్టి ఆ వెలుగైన ఆ యాషువ పరిశుద్ధాత్ముడుగా మన కుటుంబాల మీదకి దిగి వస్తే, మన జీవితాల్లోకి వస్తే, మన జీవితాలు వెలుగుమయంగా మార్చబడతాయి. కాబట్టి ఆ వెలుగును మన హృదయాల్లోకి మనము ఆహ్వానిద్దాము. ఆ వెలుగు చేత నింపబడదాము. ఆ వెలుగైన ఆ పరిశుద్ధాత్మ చేత మనం నింపబడదాం. అట్టి కృప మనందరికీ ఆయన అనుగ్రహించును గాక. ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు, ఎలోహిం, మా పితరులకు ఇజ్రాయేలుకు వాగ్దానం ఇచ్చారు, యెరూషలేం వాసులకు వాగ్దానం ఇచ్చారు, వెలుగు నీ మీదకి వస్తుందని. అదేవిధంగా మా మీద కూడా వెలుగును మీరు పంపుతానని వాగ్దానం ఇచ్చున్నారు. ఆ వెలుగైన పరిశుద్ధాత్మను, ఆ యొక్క ఆదరణకర్తను మీరు మా మీదకి పంపించి మా జీవితాల్లో కూడా మీరు వెలుగులు నింప సమర్థులని మీకు స్తోత్రములు చెల్లిస్తూ నజరుడైన యాషువ నామమున స్తుతించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. మన రక్షకుడును విమోచకుడును నజరేయుడైన యాషువ మెస్సీయ దివ్య సముఖము నుంచి మీకును, మీ కుటుంబాలకును శాంతి, సమాధానము, కృపయు మెండుగా కలుగునుగాక. ఆమేన్.